చూడండి పిల్లలు, మీలో ఎవరు ముందు వెళ్ళి ఆ గాంధీ బొమ్మ దగ్గర ఉన్న 3 రంగుల జెండాని తీసుకొస్తారు వాళ్ళకి ఇదిగో ఈ బహుమతులన్నీ ఇస్తాను. రెడీయా? 1 2 3. బయలుదేరు బాసు, బయలుదేరు. ఇంకా నీకు తిరుగులేదు. వేసాయి తాతయ్య తాతయ్య, మన వాణిని ఎత్తుకుపోవటానికి ఎవరో మోటార్ సైకిల్ మీద వెంట పడుతున్నారు. వాణి, అంకుల్, వాణిని చంపపోయాడే వాడే వాళ్ళమ్మని చంపాడంట. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఒక మూగ పిల్ల హంతకుడి గురించి నీకు చెప్పిందా? మోగతనం నా కూతురు గొంతుకే గాని కంటికి కాదు మిస్టర్ ఎస్పీ. ఇన్ని లక్షల మంది ఉన్న ఈ సిటీలో ఎవరిని పట్టుకోమంటావు, ఎలా పట్టుకోమంటావు? ఒంటి మీద కాకి యూనిఫామ్ వేసుకుని ఇలాంటి ప్రశ్నలు వేయడానికి సిగ్గేయటం లేదు మిస్టర్ రాజు, ఎస్, నా భార్యను చంపిన హంతకుడే నా కూతుర్ని చంపడానికి 2 సార్లు ప్రయత్నించాడు. వాడెవడో తెలియాలి కదా. తెలిస్తే పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చేవాడిని? వాడి శవాన్ని భుజాన వేసుకుని నేరుగా శ్మశానానికి వెళ్లేవాడిని. మిస్టర్ రాజు, ఆవేశంలో చట్టం పరిధులు దాటి మాట్లాడుతున్నావు. అసలు మోటివ్ తెలియకుండా. ఇప్పుడు తెలిసిందిగా, ఆ హంతకుడు నా భార్యని చంపినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షి నా కూతురు. అందుకే ఇప్పుడు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓకే, అయితే మీ పాప రక్షణ కల్పిస్తాను. ప్రధానమంత్రిని, మాజీ ప్రధానమంత్రిని కాపాడుకోలేని దేశం మనది. ఈ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు. డూ వన్ థింగ్, మీ అమ్మాయిని తీసుకెళ్లి రోజు ఫోటో స్టూడియో ఎదురుగా కూర్చోండి. హంతకుడు మళ్ళీ వస్తే ఇంకా నయం, ముష్టివాడి గెటపేసుకుని మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చోమలేదు. మిస్టర్ రాజు, మీరు చాలా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు. లేదు, బాధ్యత గల పౌరుడిగా మీకు రిపోర్ట్ చేయటం నా ధర్మంగా భావించి వచ్చాను. పోలీస్ ఆఫీసర్ గా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మంచి జరిగితే ఒక హంతకుడు పట్టుబడతాడు, చెడు జరిగితే మరో హంతకుడు పడతాడు. అది నేనే. లక్ష్మీం క్షీరసముద్రరాజపదయాం శ్రీరంగ
అయ్యా మళ్ళీ సుమంగళ వ్రతమేనా? కాదు, ఆ, ఈసారి సబ్జెక్ట్ మారింది. నల్ల పూసల నోము. ఓహో. రండి ఎస్పీ గారు రండి. ఆయన శుభ సమయంలో వచ్చారు. ఏదైనా శుభవార్త మోసుకొచ్చారా? ఇన్నాళ్ళకి మీ చెల్లెలి భర్త విషయంలో క్లూ దొరికింది. కొనుక్కుడాపు అవతలైన డౌట్ వస్తుంది. ఈ వార్త విని ఆనందపడతారనుకున్నాను. అలా అయిపోయారేమిటి? ఆనందపడే విషయం హఠాత్తుగా చెప్పేసరికి ఆటకి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ, మీ బావ మాయమైన రోజున సెక్యూరిటీ గార్డ్స్ మర్డర్ అయ్యారు. ఇది పాత కహానియే. అదే రోజున రాజు అనే మెకానిక్ భార్య హత్య చేయబడింది. కరెంట్ షాక్ కొట్టినట్టు ఫేస్ రియాక్షన్ మారుతండి. ఆ హత్యా దృశ్యాన్ని చూసిన రాజు కూతురు వాణిని హంతకుడు 2 సార్లు చంపాలని ప్రయత్నించాడు. చైతన్యండి. అండ్ వన్ మోర్ థింగ్, వాడే మీ బావను కూడా చంపుంటాడని నా అనుమానం. ఎస్పీ గారు అంత మాట అనకండి. మా చెల్ల వింటే తట్టుకోలేదు. అయినా అనుమానం వద్దండి, నిరూపించండి దయచేసి. ఓకే, నా సాయి శక్తిలో ప్రయత్నిస్తాను. అలాగే. వస్తాను. అన్నయ్య, ఆ, అప్, ఆ, వారు త్వరలోనే తిరిగి రావాలని నన్ను ఆశీర్వదించన్నయ్య. ఆ. శుభం. బావ తప్పకుండా తిరిగి వస్తాడమ్మా. మహాప్రభు. రేయ్, రేయ్, ఏంట్రా ఇదేలే? అయ్యా, దేశంలో ఎంతో మంది ఎదవలను చూశాను గాని తమంతటి గొప్ప ఎదవ మహాప్రభువుల్ని పోయిన జన్మలో చూడలేదు, వచ్చే జన్మలో చూస్తున్న నమ్మకం కూడా లేదు. బావను చంపేసి సొంత చెల్లెడి చేత పూజలు వ్రతాలు చేయిస్తూ చూడు నాన్న, ఆ, సబ్జెక్ట్ తెలిసిపోయింది కదా అని రెచ్చిపోబాక. ఆ, ఏ మాత్రం లీకేజ్ తెలిసినా అర్జెంట్ గా నీకు పెళ్లి చేసేసి నిన్ను చంపి నీ పెళ్ళంతో ఈ పూజలన్నీ చేయిస్తా. సౌండ్ రానికో మొత్తం ఐదులు తెచ్చుకుంటారు. ఆ. నువ్వెవడరా కపిలేశ్వరంలో కర్రాంబోతులాగా? నేను తమ్ముడు గాంధారి బావను. అన్నా నువ్వా? అవును తమ్ముడు. అమ్మా గాంధారి, దా. తమ్ముడు, నా మరదలు గాంధారి నిన్ను డీప్ గా లవ్ చేస్తుందంట. నాకు సిగ్గు బావా. ఉమ్. లవ్ మాట ఎత్తితే ఐస్ క్రీమ్ లా కరిగిపోతాను. అలా కరిగిపోతే ఎలాగే? తలంచుకొని నీ లవ్ గురించి నా తమ్ముడితో ఉన్నట్టు చెప్పుకో. ఈ గ్యారేజ్ తోనే నా మ్యారేజ్. నా స్ప్రే మిషనేం కాదు. దీన్ని పెళ్లి చేసుకోవడానికి నాకంటే తలమాసినాడు ఎవడో దొరకలేదా? వెతికాను తమ్ముడు, తలమాసిన వాళ్ళ కోసం ఊరంతా వెతికాను, కానీ నీకంటే గొప్ప తలమాసినోడు నాకెక్కడ కనపడలేదు తమ్ముడు. జస్ట్ నిన్ననే వేరే కరెంట్ షాక్ తో నాకు మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. హే జాకీ భగవాన్, నాపై దయ చూపు. వసుదేవుళ్ళ నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నా మాట కాదనకు. నా మరదల మెళ్ళలో తాలిబొట్టు కట్టు. నిన్ను చూస్తుంటే జాలి పుట్టుకొచ్చేస్తుంది ఆ టెంకాయ్. నా కరెంట్ షాక్ కోసం నేను ఏమైనా త్యాగం చేస్తాను. మంచి రోజు చూసి ముహూర్తం పెట్టించు. చాలా సంతోషం తమ్ముడు. షాక్ షేక్ చేసుకోరా, ఆఖరి షికారు చేసుకో. నర్మాయ్, అసలు సబ్జెక్ట్ చెప్పకుండా బిల్లులని చూపిస్తాడు రా. టెంకాయ పగిలిపోతాడు టెంకాయ్. అదేంటండి, మీకు కాబోయే కోడల్ని పెళ్లి కూతురును చేశారట, ఆ తాలూకు బిల్లులు ఇవి. అదిగో షాప్ వాళ్ళందరూ వచ్చి డబ్బుల కోసం రెడీగా ఉన్నారు. ఏమయ్యా, ఇవన్నీ మీ దగ్గర నేను కొన్నానా? మీది పేరు చెప్పి వారు కొన్నారు అండి. హాయ్ వంకాయ్, అమ్మో, నీ అంతస్తుకు తగ్గట్టు నీ కోళ్ళకి నేనే కొన్నాను. మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చి. ఎంత డబ్బా? ఉహు, నా దగ్గర లేదు. పెళ్లి కూతురు ఖర్చుకే బెదిరిపోతున్నావు. రేపు జరిగే పెళ్లికి 10 ఖర్చు అవుతుంది. దానికేం చేస్తావు? ఒక లేబర్ గడి కూతురు పెళ్లికి కానీ ఖర్చు పెట్టను, వీళ్ళకి డబ్బులు ఇవ్వను. ఇవ్వవా? ఒరే టెంకాయ్, వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినా అనుకున్న టయానికి పెళ్లి జరగకపోయినా ఏం చేస్తాను? నగరంలో ఉన్న ఆడవాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ చేతులకు చీపుళ్ళు ఇచ్చి ఈ వంకాయ గారి వీపు చీరేస్తారు. లంగవని కట్టించి తొక్కుడు పిల్లాడిస్తారు. ఇది తెలిసింది 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 గోచి పెట్టించి గోలికాయలు ఆడిస్తారు. ఇది ఓకే కదా? ఇది కూడా అయితే ఏం చేస్తావు తల్లి? పట్టు చీర కట్టించి పేడెత్తిస్తా. వస్తా. నా పేడకడి, నా పేడకడి, నా పేడ. నాగేద పాడు నువ్వెత్తుతావేంట్రా? మొదలస్తపాడా బాబా. నీలో నువ్వే నవ్వుకుంటున్నావేంటి? మీరు పట్టు చీర కట్టుకొని
గేదెల వెనకాల పడి పేడకలు ఎత్తుకునే తీరు ఊహించుకుంటుంటే పొట్ట చెక్కలైపోతుందండి. నీకు జనం దడుచుకుంటారు. జనం దడుచుకోవడం కాదండి, మీరు ఈ బిల్లులను చెల్లించి పెళ్లికి సిద్ధం అవ్వకపోతే నిజంగానే పట్టు చీర కట్టుకుని పేడకలు ఎత్తుకోవాల్సిందే. ఆ ఇదేమిటి పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకుని తాత డబ్బాగాడు దిగాడు? తోడు పెళ్లి కొడుకేమో. అమ్మా, కాదు, నేనే అసలు పెళ్లి కొడుకునే. రేయ్! అతనే అసలు పెళ్లి కొడుకు. రాజీ పడ్డానికి అలవాటు పడిపోయిన మధ్య తరగతి మనిషిని బాబు నేను. ఆ వరాహం గారితో పోటాడి గెలిచే శక్తి నా ఒంటికి లేదు, నా గుండెకు లేదు. నా కూతురు కాటికి వెళ్ళడం చూడడం కన్నా గంతకు తగ్గ బొంతతో కళ్యాణ మంటపానికి వెళ్ళడమే మేలనుకున్నాను. ఆ మాట నీ కూతురి చెప్పమను. చెప్పవే, ఈ పెళ్లి నువ్వు ఇష్టపడ చేసుకుంటున్నావా? పరువు పోగొట్టుకున్న కూతురికి పెళ్ళవటమే తండ్రికి ముఖ్యం. మా నాన్నని సంతృప్తి పరచడమే కూతురిగా నా బాధ్యత. ఈ పెళ్ళైన తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు. రేయ్! ఆ మదన కామరాజు ఎక్కడ? అబ్బబ్బబ్బ. నా మేనగోడలే నన్ను పెళ్లి చేసుకుని మొరాయిస్తుంది. కనీసం ఈ పెళ్లి అన్న జరగని బాబునే ఉంటది. నీ ముఖానికి పెళ్ళి ఒకట చెప్పరా? అసలు పెళ్లి కొడుకు ఎక్కడరా? ఇదే ముహూర్తానికి రహస్యంగా వేరే చోట పెళ్లి చేసుకుంటున్నారు. మీరు నా పెళ్లి ఆపాలని చూసినా ఆ పెళ్లి ఆపలేరుగా. ఎందుకంటే ఆ పెళ్లి జరిగే చోట మీకు తెలియదుగా. నీకు తెలుసుగా, నాకు తెలిసినట్టు ఏం చెప్పదుగా. నేను చెప్పిస్తాగా.